షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి ఏదైనా పేదలకు సాయం చేయడమే ప్రభుత్వాల యొక్క లక్ష్యం. అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రభుత్వం ఏదైనా పార్టీలు ఏదైనా ప్రజలు గెలిపించిన తర్వాత ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఏదైతే పని చేస్తే మంచి జరుగుతుందో ఆ పని చేయడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. పేదవాళ్ళకున్న కష్టాల గురించి మనం మాట్లాడుతూ పోతే రకరకాల బాధలు ఉన్నాయి. నాకు తెలుసు, ఆడపిల్ల పెళ్లి గిడికి వచ్చిందంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ, ప్రత్యేకంగా తల్లికి ఉన్నటువంటి బాధలైతే ఒక రకమైనటువంటి ఆలోచన. తన సర్వస్వం దానవసైనా సరే నా బిడ్డ జీవితం బాగుండాలా, నా బిడ్డకు పెళ్లి చేయించిన తర్వాత ఆమె అత్తగారింటికి పోయిన తర్వాత ఆయన సుఖంగా ఉండాలని రూపాయి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా జమ చేసుకొని చివరికి పెళ్లి టైంలో ఏ రకమైనటువంటి అప్పులు చేయాల్సి ఉంటుందో ఒక ఆడబిడ్డ తండ్రిగా నాకు పెళ్లి చేసినటువంటి అనుభవంతో బాధ నాకు తెలుసు. అనేకమైనటువంటి బాధలతో పెళ్లి చేసిన తర్వాత కష్టాలతో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సాయం చేసుకోవడం మన హక్కు. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుండే, సార్ ఇంకా మాకు కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదు, పెళ్ళి ఇన్ని నెలలైందని అనేక మంది నాకు ఫోన్ చేసినారు. సరే, ప్రభుత్వాలు ఏమైనా ప్రభుత్వ ఖజానా బ్యాంకు చెక్కులు పంపినా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడంలో ఆలస్యం రకరకాల కారణాలతో పెళ్ళైన తర్వాత నెలలు తరబడి చెక్కుల కొరకు కొన్ని చూడాల్సిన సమయం వచ్చింది. నేను ఈ విషయం మీద మన అసెంబ్లీలో చెప్పిన, ఇదంతా కూడా చెక్కుల రాసులు చెక్కులు ఇచ్చులు ఈ దుకాణం అంతా పనిచేసి పెళ్ళైనాక ఆన్లైన్ చేసినట్టే వాళ్ళ ఖాతాలలో డైరెక్ట్గా పైసలు వేయాలా, 1000 కోట్ల రూపాయలు ఖాతాలలో వేస్తున్నప్పుడు ఈ చెక్కులు వేయడానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది? వాళ్ళు పెళ్ళైనటువంటి వారం 10 రోజుల లోపలనే వాళ్ళకి చెక్కిస్తే కొంత ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళిన. ఇక ప్రభుత్వ పథకాలు ఎవరికంటే మధ్య ధనాలు చేస్తారు. కొందరు ఉంటారు, ఏ ప్రభుత్వ పథకం వచ్చినా మేము లేకుంటే మీకెట్లా వస్తుంది అని కొందరు మధ్యలో ఉంటారు. వాళ్ళు బాగా పవర్ఫుల్ ఉంటారు, వాళ్ళ కట్టాల్లో ఉన్నాను. ఏమాత్రం నువ్వు కాదంటే తహసీల్దార్ కన్నా చెప్తారు, పటవారి కన్నా చెప్తారు, ఇంకెవరికన్నా చెప్తారా ఫలానా కాగితం వచ్చేది కొంచెం లేదని తిప్పు, నన్ను కాదనకుండా నీ దగ్గరికి కాగితం పట్టుకొని వచ్చిందారు, నేనున్నా కదా ఇద్దరు పెద్ద లీడర్ని, నాకు చెప్పకుండా నీ దగ్గరికి ఎట్లా వచ్చిందని కొందరు దృష్టి పెడతారు. నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకం నేరుగా ప్రజలకు రావాలి. దాంట్లో మధ్య జనాల్లో భాగస్వామ్యం ఉండదు. అప్పో చేసి పెళ్లి చేసిన తర్వాత వడ్డీకి తీసుకొచ్చినటువంటి డబ్బు ఆ వడ్డీ కట్టలేక బాధలలో ఉన్నటువంటి ప్రజలకు మధ్య జనాల ద్వారా కలిగేటటువంటి ఇబ్బంది కొంత. కానీ చెక్క వచ్చేదాకా నెలకు 10% వడ్డీతో నాకు పైసలు ఇయ్యేది పొందదు. 50 ఇచ్చేస్తా, ఇంకో 50 నేను మళ్ళా చూసుకుంటా. రకరకాల వ్యక్తులై నాకు ఫోన్లు వస్తాయి. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చింది. ఎవరు ఎక్కడ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకానికి సాయానికి మధ్యధరాలను ఆశ్రయించేటటువంటి అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి స్థానికంగా నాయకులు ఉంటారు, అవసరం ఉంటే వాళ్ళకి చెప్పాలా, తప్పేం లేదు. అది కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, స్థానికంగా నాయకులు ఉంటారు. వాళ్ళకు మీకు ఏమైనా బాధలున్నా, ఏదైనా సర్టిఫికేట్లలో తయారీలో ఏదైనా సంబంధిత అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మీరు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడంలో తప్పేం లేదు. రేపు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం